అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో బీరకాయ తొక్కతోటి అయితే పచ్చడి చేయబోతున్నాం. ఎప్పుడు చేసుకుని తిన్నా సరే ఇలాగే చేసుకుని తినాలి అన్నట్టుగా ఉంటుంది మన పచ్చడి అయితే. అంత టేస్టీగా అయితే ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. బీరకాయ తొక్కలో ఎంత బెనిఫిట్ ఉందో మీకు తెలియదు. తెలిస్తే మట్టుకైతే ఎప్పుడు పడేయరు మీరు. స్కిన్కైనా, లివర్కైనా, కంటి చూపుకైనా, షుగర్కైనా సరే, ఇమ్యూనిటీ పెంచడానికైనా సరే, జీర్ణశయం బాగా అవ్వాలన్నా సరే, అలాగే దీనికి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంత బెనిఫిట్ ఉన్న బీరకాయ తొక్కైతే మనం పడేయవచ్చా? ముందుగా అలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా చిటపటలాడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లు తీసేయాలి. ఇలా తీసి ఒక ప్లేట్లు వేసుకున్న తర్వాత ఇదే కళాయిలో మళ్ళీ కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి. మనకు కారం ఎంత కావాలో అంత సరిపడైతే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. అలాగే బీరకాయ తొక్కను కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క టమాటా, మీడియం సైజు టమాటా, ఒక టమాటా తీసుకొని కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఒక చిన్న టమాటా ఒక 2 తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషానికైతే మూత అయితే పెట్టుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇది ఫైన్ పౌడర్ లాగా ఆడించుకొని రావాలి. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే మగ్గిందో చూద్దాం. కొద్దిగా అయితే మగ్గాలి. అలాగే ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా. ఈ బీరకాయ పచ్చడికి చింతపండు కూడా వేసుకోవచ్చు, అలాగే టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా వేయడం ఏంటంటే కొద్దిగా పచ్చడి అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇలాగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీని తీసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నువ్వులు, ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్గా ఆడించుకోవాలి. ఇలా ఆడించుకొని తీసుకోవాలి. నేనైతే నీళ్ళు వేయలేదు, ఆ పచ్చిలో ఉన్న నీళ్ళు సరిపోయింది. ఇలాగ బాగా ఆడించేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మన స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి తుంచేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, బాగా చిటపట్లాడాక ఇంగువ వచ్చి హెల్త్కి చాలా మంచిది, కడుపు కూడా చాలా మంచిది. ఇప్పుడైతే ముందుగా రుబ్బి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరైతే తప్పక అయితే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి.